అందరం కూడా దీన్ని చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన జీవితం మన చేతుల్లో ఎప్పుడేం జరుగుతుందో ఎవరు చెప్పలేం. జననం మన చేతుల్లో లేదు, మరణం మన చేతుల్లో లేదు. అందుకే నేను ఎప్పుడు వెళ్ళినా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మనం చూస్తే ABCDలు చూస్తాం. మన జీవితం అంతా కూడా దేని మీద ఆధారపడి ఉందంటే B మరియు D. B అంటే బర్త్, D అంటే డెత్. బర్త్ డెత్ మధ్యలో ఉన్న అక్షరం ఏంటి? C అంటే క్రైస్ట్, C అంటే క్రాస్, యేసు ప్రభువు మరియు సిలువ. ఈ మధ్యలో ఉన్నటువంటి జీవితాన్ని మనం ఎవరితో గడపాలి? యేసయ్యతో గడుపుకుంటూ ప్రభుని యొక్క చెయ్యి పట్టుకోవాలి. మనం దేవుని చెయ్యి పట్టుకోవటం కంటే, ఒకసారి ఒక చిన్న పాప వంతెన మీద వెళ్తుందంట. వంతెన మీద వెళ్తుంటే వాళ్ళ నాన్న అన్నాడంట, నాన్న బుడ్డి తల్లి, నువ్వు నా చెయ్యి పట్టుకో, వంతెన దాడుతున్నావు కాబట్టి నువ్వు భయపడతావు, కాబట్టి నా చెయ్యి పట్టుకో అంటే, ఆ చిన్న పాప ఉందంట, నాన్న నేను నీ చెయ్యి పట్టుకుంటే వంతెన దాటుతున్నప్పుడు ఏదైనా అలజడొస్తే, ఏదైనా గాలి వస్తే నేను భయపడి నీ చెయ్యి నేను వదిలేస్తాను, కాబట్టి నువ్వే నా చెయ్యి, నువ్వు నా చెయ్యి పట్టుకుంటే గాలి ఎంతగానైనా వీయని, వర్షం కురవని, నువ్వు మాత్రం నా చెయ్యి వీడివ. ప్రియులారా,